ఎలక్షన్ల ముంగడ చూసినాం మన లీడర్ల సవాళ్ళు ఎట్లుండెను. నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఒకలు, మా పార్టీ గెలిస్తే గడ్డం తీస్తా అని ఇంకొకలు, దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలువు చూద్దాం, చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టుగానే నడిచినాయి సవాళ్ళు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్టీల నడుమ కంటే ముందే ఒక పార్టీలో ఉన్న ఇద్దరు లీడర్ల నడుమ సవాళ్ళ పోటీ నడిచింది. గెలుపు మీద కాదు, గెలిచినాక వచ్చే మెజార్టీ మీద. మెదక్ మీటింగ్ లా సవాళ్ళ మీద సవాళ్ళు నడిచినాయి. మొదలు హరీష్ రావు సార్ సవాల్, మెజార్టీ కరీంనగర్ వాళ్ళు ఎక్కువ చేస్తారా, వరంగల్ పార్లమెంట్ వాళ్ళు చేస్తారా, మెదక్ పార్లమెంట్ వాళ్ళు ఎక్కువ పోటీ మెజార్టీ చేస్తారా అన్నది మనకే పోటీ తప్ప ఇవాళ ప్రత్యర్థులు ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. మరి మెదక్ పార్లమెంట్ లా మీరెంత మెజార్టీ సంపాదిస్తారు సార్? 5 లక్షలు పక్కన 5 లక్షలు ఇస్తామన్న వాళ్ళు అందరు చేయలేపట్టిన కార్యకర్తలు. సవాల్కి నేను తయారు అని లేచిండు రామన్న. ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గం కంటే ఒక్క ఓటన్నా ఎక్కువ తెచ్చుకొని కరీంనగర్ నుంచి తప్పకుండా ముందుంటామనే విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా. బావా బామ్మర్దుల సవాల్ మస్తుంది అని అన్నారు. వెనకకెళ్ళగలు బావా బామ్మర్దులు కాదు, నేరుగా ముఖ్యమంత్రి గారితోనే. బావా బామ్మర్దులకు ఏం లేదు, అంత మంచిగానే ఉన్నాం. కానీ షరతు కడతావా? ఇక లింగనని అయితే షరతులకే అంటుండు, ఇక లాభం లేదు. ఇక మేము కూడా సవాల్ తీసుకుంటాం భయ్. ఇంత మీరు పిలిచి మెదక్లో తొడగొట్టి సవాల్ చేసినాక మాకేమన్నా లేదా రేషం గిన్నా? చూడాలే మరి ఎవరు ఎక్కువ మెజార్టీ కొట్టుకొస్తారో. ఈడికెళ్ళి చక్కగా మల్కాజ్గిరి పార్లమెంట్ మీటింగ్ వచ్చిండు రామన్న. అనా మొత్తం దేశంలోనే నెంబర్ 1 ఎంపీ స్థానం ఏది అంటే మల్కాజ్గిరి అని చెప్పి మల్లన్న ఎప్పుడు మమ్మల్ని ఆగమాగం చేసేది. మరి ఇప్పుడు మల్లన్న మంత్రి అయిండు. ఇప్పుడు మల్లన్నకు అసలు పరీక్ష ఇప్పుడున్నది. నేనైతే రాసుకున్నా, నెంబర్ 1 మెజారిటీ రాకపోతే అప్పుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడతా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతకు మునుపు మల్లన్న ఓ మల్క డాన్స్ చేసిండు. మంత్రి అయింది కాబట్టి మొదలు చేయనన్నాడు. అటెంక మల్లన్న మల్లన్నే అని రుజువు చేసిండు. గీ తీర్లా కేసీఆర్ సారు ఎగరేసిన జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గుండెల నిండా.